రాజు ఒకరు పండితులకు అన్నదానం చేస్తూ ఉండగా అప్పుడు ఆకాశాన ఓ గద్ద పాముని పట్టుకొని ఎత్తుకెళ్తూ ఉండగా ఆ పాము నోటి నుండి విషపు చుక్కులు వచ్చిన పండితులకు వడ్డించనున్న పాత్రలో పడాను. ఇది తెలియక ఆ రాజు ఆ విషపు చుక్కలు పడిన భోజనాన్ని వడ్డింపగా ఆ భోజనాన్ని భుజించిన పండితుడు ఒక్కళ్ళు మరణించారు. మరణించిన పండితుడిని చూసి రాజుగారు వ్యసనపడ్డారు. యమలోకాన ఉన్న చిత్రగుప్తుడికి కర్మఫలాన్ని ఎవరిపైకి రాయాలి? గద్దక, పాముక లేక ఆ రాజు పైకా అని ఆందోళన పడ్డారు. గద్ద ఏమో చనిపోయిన పాముని తీసుకెళ్లగా ఆ పాము నోటి నుండి విషపు చుక్కలు కింద ఉన్న భోజనంలో పడంగా ఇది తెలియక రాజు భోజనాన్ని వడ్డించాగా అయ్యో యమ అని యముడు దగ్గర వెళ్లి మొరపెట్టాడు చిత్రగుప్తుడు. అది విన్న యముడు బాగా ఆలోచించి నిదానంగా ఉండు చిత్రగుప్త, దానికైన రోజు వస్తుంది, అప్పుడు రాయము అని బదులిచ్చారు యమధర్మల రాజు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత దారిలో ఇద్దరు పండితులు ఓ ఆమెడి దగ్గర రాజుగారి భవనానికి దారి ఎటు అని అడగంగా అయ్యయ్యో ఆ రాజుగారి దగ్గరగా వెళ్తున్నారు, జాగ్రత్త స్వాములు, ఆయన పండితుల్ని విషము పెట్టి చంపేస్తున్నారు అని చెప్పి పంపించాను. ఇది విన్న చిత్రగుప్తుడు ఆ కర్మఫలాన్ని ఈ మహిళ మీదనే రాసివేసేశారు. ఇంకొకరి మీద నింద మోపేటప్పుడు అందులో నిజం ఉంటే గనక దానికైన కర్మ ఫలాల్లో సగం నింద మోపేవాడికి కూడా వచ్చి చేరాను. అదే గనక అందులో నిజమే లేకపోతే ఆ కర్మ ఫలం మొత్తం నింద మోపే వాళ్ళకే వచ్చి చేరాను. అందుచేత మరొకరి గురించి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి.